అందరికీ నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ ప్రాంతంలో పెట్టినా సరే మినీ మహానాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయండి. ఎందుకనంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకము, అలాగే మోడీ గారు వచ్చి మొన్న అమరావతి పునర్నిర్మాణ సభ బాగా సక్సెస్ అవ్వటం వలన, అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ సహాయ సహకారాల వలన మన మినీ మహానాడులే కాదు, రేపు జరిగే మహానాడు కూడా అత్యంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తుంది. గతంలో జరిగిన అఘాయిత్యాలు కానీ ఏవి మహిళల పైన లేవు. ఈ ప్రభుత్వాలు వచ్చాక ఎక్కడికక్కడ లోపలేస్తున్నారు. సొంత పార్టీ నాయకులు ఏదైనా అడ్డంగా మాట్లాడిన మహిళల గురించి లోపలేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ప్రభుత్వ పాలన మహిళల వైపు? నిజంగా చెప్తున్నానండి, చాలా మహిళల మీద ఎలాంటి చిన్న అఘాయిత్యం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ అనేది మహిళల కోసం మహిళా పక్షపాతి అనే ఒక నానుడి ఉంది. ఆ నానుడి ప్రకారము ఏ చిన్నది జరిగినా సరే ఎవ్వరూ కూడా సహించరండి. దాని మీద వాళ్ళు చేసే శిక్షలు కానీ వాళ్ళు చేసే ఇది కానీ చాలా బాగుంటుంది. దానివల్ల మన తెలుగుదేశం పార్టీ మీద మహిళలకు అత్యంత గౌరవం ఉంటుంది. మహిళలు కూడా దాన్ని సావధానంగా తీసుకొని ఓట్లేసి గెలిపించారండి. కడపలో జరగబోయే మహానాడులో ఎవరైతే ఉన్నారో లోకేష్ గారి చేత ఏదైతే ఉన్నారో ఆయన కూడా ఈసారి కొత్త యాప్ రిలీజ్ చేయబోతున్నారు. దాని పేరే మై టీడీపీ యాప్. అన్ని కార్యకర్తలకు అందరికీ కూడా జాతీయ నాయకుల వరకు కూడా వెసులుబాటులోకి వస్తుంది అంటున్నారు. అలా ఏమండి, లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలు ప్రతి నిర్ణయము కార్యకర్తలే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు P4 సర్వే ఎంతమందికి ఉపయోగపడుతుందండి? చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎంతో అట్టడుగునున్న ప్రజలకి ఈ P4 సర్వే అనేది డోనర్లను తీసుకొచ్చి లేని వాళ్ళకి ఉన్న వాళ్ళగా చేయాలన్న ఒక సంకల్పం ఉంది చూసారా, అదే బాబు గారి నిబద్ధతకి, పరిపాలన నిబద్ధతకి సంకేతం అండి. కాబట్టి లోకేష్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా చాలా బాగుందండి. ఆయన చేసే ప్రతిదీ ఏదైనా సరే కార్యకర్తల కోసం చేసిన సంక్షేమ నిధి ఉంది. దానివల్ల చాలామంది మంచిగా ఫీల్ అవుతున్నారు. అలాగే ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి ఒక్క విషయం కూడా చాలా బాగుందండి. లోకేష్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా చాలా బాగుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా ఉండి మన విజయదుందుబి మోగించింది. అదేవిధంగా ఏవైతే ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో అదంతా కూడా అమలు దిశగా జరుగుతుంది. ఎందుకంటే దీపం 2 పథకం కానీ, గ్యాస్ సబ్సిడీలు అవి ప్రతి ఒక్కరి అకౌంట్లో వేయడం కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, అలాగే ఇసుక కానీ ఇవన్నీ కూడా అమలు దిశగా జరుగుతుంది. చూసుకున్నట్లయితే మహానాడు ఎలా ఉండబోతుంది? 3 రోజుల సభకి ఎంతో వ్యయ ప్రయాసాలు ఊడి ఏదైతే స్థలం కేటాయించి అక్కడ చేస్తున్నారో పనులు ఈసారి ప్రజలు హర్షణీయంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టాయి అది కనుమరుగైపోయాయి. ఎలా అనిపిస్తుంది? రేపు లెక్కర్ స్కామ్ లో కూడా లోపలికి వెళ్ళబోతున్నారు. చూసుకున్నట్లయితే ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? రోడ్ల వ్యవస్థ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయని ప్రజల ఒపీనియన్. ఎలా అనిపిస్తుంది? అవునండి, ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్లు డెవలప్మెంట్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అలాగే రాజధాని అమరావతి కానీ ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మొన్న వచ్చి కూడా మళ్ళీ దాన్ని పునఃప్రారంభం చేశారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో అటు ఉమ్మడి రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే హైదరాబాద్ని, సైబరాబాద్ని, జంట నగరాలని ఇవాళ డెవలప్మెంట్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో పడింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా రేపు నెక్స్ట్ ఆయన ఖాతాలో పడబోతుందండి. అలాగే రేపు కడపలో జరిగే 27, 28, 29 మహానాడు సభకి అత్యధిక సంఖ్యలో ఈ ప్రజలు పాల్గొంటారని, ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా దాన్ని రేపు రాబోయే మహానాడిని విజయవంతం చేస్తారని నేను ఆశిస్తున్నాను. చూసుకున్నట్లయితే మై టీడీపీ యాప్ కూడా రేపు రిలీజ్ కాబోతుందని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? గతంలో ఎన్ని యాప్లు ఉన్నా కానీ ఇది కార్యకర్త నుంచి ఏదైతే నేషనల్ స్థాయి లీడర్ వరకు అందరికీ ఒకే యాప్ ఉండాలని చెప్పి సమన్వయంగా చేయాలని చెప్పి చేస్తున్నారు. మంచి పరిణామం. ఎస్ అండి, ఇది ఇప్పుడు ఏంటంటే కార్యకర్తల నుండి కూడా ఒక నాయకుడి వరకు కూడా ఇది మై టీడీపీ యాప్ అనేది పెట్టడం అది చాలా హర్షించదగ్గ విషయం. ఏంటంటే ఒక కార్యకర్త, ఒక సామాన్య కార్యకర్త ఒక ఎమ్మెల్యే స్థాయి నుండి ఒక మంత్రి, ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా అది ఒకవేళ మామూలుగా కలవడానికి వీలు పడకపోయినా ఏ విధంగా అయినా సరే ఆ సమస్య అనేది లోకల్ లీడర్ ఎమ్మెల్యే గారి పరిధిలోకి కానీ, లేదంటే మంత్రి దృష్టిలోకి కానీ, ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి కానీ వెళ్ళిద్దని నేను ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటేనండి, మా పార్టీ నుంచి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాం. రేపు మేము చెప్పినటువంటివి ఆ పథకాలను కూడా అమల్లో చేయడం 100% జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న గోతులన్నీ పొడ్చడం జరిగింది కదా.
వాటన్నిటిని ఇది చేస్తూ ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాం. ఏంటంటే తల్లికి వందనం రేపు జూన్లో వేస్తా ఉన్నాం. దానికి కూడా ఎందుకంటే ఈ పిల్లలవన్నీ బయోడేటాలు అవి తీసుకుని ఆ విధంగా అమలు చేస్తాం. తర్వాత గ్యాస్ సిలిండర్ది కూడా అమలు అవుతుంది. తర్వాత బస్సుది కూడా అమలు అవుతుంది. ఈ విధంగా ఒక్కొక్క దాన్ని అమలు చేయడంలో ఎటువంటి సందేహము లేదు. అమలు చేయడం 100%. తర్వాత ఇప్పుడు మినీ మహానాడు ఇది సక్సెస్ఫుల్. నియోజకవర్గ వారీగా ఇదిగా బాగా చాలా గ్రాండ్గా ప్రజలందరికీ కూడా ఏది తప్పు ఏది ఒప్పు, ఏ పాలనలో మనకి బెటర్గా ఉంది అనేది అర్థమవుతోంది. అక్కడక్కడ ఒక్కొక్కళ్ళు అరలు చిన్న చితక ఉన్నా వాళ్ళకి ఏంటంటే ఆ మబ్బులోంచి ఇంకా ఇప్పుడే విడిపి వస్తున్నారనమాట. ఎవరైనా అన్నం తినాలంటే అన్నం వండుకుని అప్పుడు కంచెల్లో పెట్టుకోవాలి, వెంటనే వచ్చేది కదా. ఇప్పుడు మేమైనా అంతే, నెమ్మదిగా అన్నీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం, అమలు చేస్తాము, వాగ్దానాలు నెరవేరుస్తాము, మాటని మాత్రం నిలబెట్టుకుంటాము. ప్రజలందరూ ఇది గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్రభుత్వాలు మొన్నటి వరకు ఏమిచ్చారు అన్నారు. చెప్పినట్టుగా లోకేష్ గారు 1 year కాకముందే రూట్ మ్యాప్ ఇచ్చారు అన్నిటికి. ఏదైతే వృధాగా ఉన్న ఖర్చులన్నీ కూడా సమపాలన చేస్తున్నారు. ఎక్కడ రూపాయి కూడా పోకోకుండా ఈసారి రాజధాని అభివృద్ధి కోసమే ఖర్చు పెడతామన్నారు. తెలిసినట్టుగా సంక్షేమ పథకాలు కూడా లైన్గా అమలు అవుతున్నాయి. సో ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ముందు ఇస్తుంది నిజంగా చెప్పాలంటే. 100% ఇస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ఒక్కొక్కటి నిదానంగా చేసుకుని రావాలి కదా. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే అన్నీ సమకూర్చుకోవాలి. మేము సమకూర్చుకోకపోయినా సరే అన్న ప్రకారమే నెరవేరుస్తున్నాము. ఇప్పుడు మరి సభలో మై టీడీపీ యాప్ అని ఒకటి రిలీజ్ చేయబోతున్నారు, అచ్చెన్నాయుడు గారు చెప్పారు. దాని గురించి కూడానండి నెరవేరుస్తాము. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు ఏది చెప్పారో అది బాబు గారు చెప్పినటువంటివి పథకాలు కానివ్వండి, అమరావతిది కానివ్వండి, ఇవన్నీ కూడా నెరవేరుతాయి. ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన సమస్య లేదండి. ఇందులో 100% అన్నమాట. ఈ సంవత్సర వ్యవధిలో ఈ రాష్ట్ర ప్రజలందరూ అనుభవం లేని వ్యక్తి గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారు. అనుభవం ఉంది కాబట్టి ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంది. అనేక విషయాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రేపు భవిష్యత్తు కోసం, రేపు జరగబోయే పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రం బాగుపడిద్దనే ఒక ఉద్దేశం ఉంది. అలాగే ఈ మహానాడు కూడా ఏంటంటే మనం చేయబోయే కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలకు మనం ఏం చేస్తున్నామని క్యాటర్కి వివరించి క్యాటర్ ద్వారా జనాల్లో తెలియపరచడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇది వృధా ఖర్చు కాదు. ఇది జనాలకి మనకు తెలియజేయడానికి, జనాలు మనం చేసే పనుల గురించి జనాలకి చెప్పడానికి, జనాల్లో ఒక అనుభవాన్ని పెంచడానికి తప్ప ప్రతిపక్షాలు విమర్శించినట్టు వృధా ఖర్చులు, ఈ దుబారా ఖర్చులు అంటే ఓటింగ్లు పెట్టి గత ప్రభుత్వంలో ఓటింగ్లు పెట్టి రోడ్ల మీద ఈ చేసి అది వృధా ఖర్చు. ఇది వృధా కావద్దు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఇది. చూసుకున్నట్లయితే ఒక విజనరీ లీడర్, ఎప్పటి నుంచో అనేక సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు గారి హయాంలో మరొకసారి సంవత్సర పాలన కంప్లీట్ అయ్యింది. ఏదైతే ఉందో గత పాలన నుంచి విముక్తి పొందారు ప్రజలు. ఎలా అనిపిస్తుంది? నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు? గత పాలన గురించి పప్పు బెల్లానికి వేయడం తప్ప ఉపయోగపడింది లేదు గత ప్రభుత్వం. ఇప్పుడున్న పాలనలో ప్రజలకు ముందస్తుగా మనం ప్రజలకు ఏం చేయగలుగుతాం, ప్రజల్లో ఆర్థిక వ్యవస్థని ఎలా పెంపొందించగలుగుతాం, ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేస్తాం, ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకించి రాజధాని ఎలా కట్టాలి, ఈ రాష్ట్రంలో రాజధాని లేకుండా ఏదో అమ్మబాబు లేని రాజధాని కాకుండా ఒక రాజధాని రాష్ట్రం, ఒక తండ్రి తల్లి ఉన్న రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మంచి అభిప్రాయంతో ముందుకు వెళ్తున్నారు. అనుభవం ఉంది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతారు. గతంలో చూసాం, బస్సులో పండుకొని పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి దురదృష్టకాస్తూ ఒక సైకో చేతిలోకి వెళ్ళింది. అది మారి ఇప్పుడు ఈ రాష్ట్రం డెవలప్ అవడానికి ఎంత తోడ్పడుతున్నారు అనేది నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, జరగబోయే 3 రోజుల మహానాడు ఎలా ఉండబోతుంది సార్? ఏమేమి అక్కడ అంశాలు ప్రకటించబోతున్నారు? కడపలో పెట్టే మహానాడే ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పెట్టేది. అక్కడ జరిగేది ప్రతి విషయం కూడా ప్రజలకు ఉపయోగపడే ప్రకటిస్తారు. ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు తూచా తప్పకుండా చేయడంలో ఎటువంటి ఇది లేదు. కాకపోతే ఒక 6 నెలలు 7 నెలలు అటు ఇటుగా ఉండిద్ది, కానీ ఇచ్చిన మాట తప్పకుండా పూర్తి పనులు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారని ప్రజలకు కూడా విశ్వాసం, నమ్మకం ఉంది. అన్నీ బాగుంది. పార్టీ వచ్చిన దగ్గర నుంచి చాలా బాగుంది. అయితే అన్ని ప్రాజెక్టులు, ఈ వ్యవహారాలన్నీ బాగానే ఉన్నాయి. అయితే లేబర్లో మాత్రం కొంచెం తేడా కనపడుతూ ఉంది. అది ధరలని కంట్రోల్ చేయాలని ఒకటి, తర్వాత ఇస్తానన్న పథకాలు తొందరగా, ఇంతకుముందు సంక్రాంతి ఇవన్నీ ఇచ్చేవారు కదా,
కొంచెం అలాంటివి ఏం లేవని కొంచెం ఫీల్ అవుతున్నారు. జూన్ 12కి అన్ని ఇస్తున్నారు కదా, 4 పథకాలు. అయితే మేమేం చెప్తున్నామంటే అన్నీ అమలు అవుతాయి, ఇప్పుడే కదా వచ్చిందని చెప్పి చెప్తున్నాము. లాగడంటే పార్టీ పెట్టిన కాంచి అన్నీ ఏదన్నారు అన్నగారు అన్నీ చేసుకొచ్చారు, అట్లాగే ఆయన అడుగుజాడలో ఈయన నడుస్తున్నారు. తప్పకుండా చేస్తారని అందరికీ చెప్తున్నాము. పార్టీ పరిపాలన బాగుంటుంది, అంతా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చంద్రబాబే కావాలి అనే ఇదిగా ఉంటుంది ఏనా. ఎందుకంటే నా అనుభవం పార్టీ స్టార్టింగ్ 9 నెలల నుంచే ఉన్నాను. రామారావు గారితో తిరిగాను, తర్వాత 18 సంవత్సరాలు టౌన్ ప్రెసిడెంట్గా చేశాను, అర్బన్ ప్రెసిడెంట్ కన్వీనర్ చేశాను, వైస్ ప్రెసిడెంట్ అన్నీ చేశాను. అని అన్ని రకాలుగా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల క్షేమం కోసమే పాటుపడే పార్టీ తెలుగుదేశం.